హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ నుండి కానివ్వండి, ఏపీ నుండి కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఏంటంటే సిలబస్ అనాలిసిస్ అండ్ వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, మనకు ఈ అక్టోబర్ లేదా నవంబర్లో రాబోతున్న ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏంటంటే మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కానీ మనం ఫిబ్రవరిలో మార్చ్లో నిర్వహించే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాటర్లోకి వెళ్తే మనకు సెక్షన్ నెంబర్ 1 అర్థమెటిక్ ఉంటుంది. ఈ అర్థమెటిక్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. మనము ఈ 20 క్వశ్చన్స్లో 20 × 2 40 మార్క్స్ కాబట్టి ఇందులో మనము అట్లీస్ట్ 18 గన్ షాట్ క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాలంటే ఏ టాపిక్స్ చదవాలంటే రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్సంటేజ్ నుంచి 2 లేదా 3, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 లేదా 2, యావరేజెస్ నుంచి 2 లేదా 3, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 లేదా 4, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి యావరేజ్ స్పీడ్, ట్రైన్స్, బోట్స్ అండ్ సిస్టమ్ నుండి 2 లేదా 3 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎక్కువ ఈ టాపిక్ ఏంటంటే యావరేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మోడల్ ఎక్కువ రిపీట్ అవుతుంది చాలా షిఫ్ట్లలో. టైమ్ అండ్ వర్క్ నుంచి చైన్ రూల్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్ మీద 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి కొన్ని షిఫ్ట్లలో అసలు అడిగితే ఒక ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లికేషన్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెన్సురేషన్ నుండి 1 లేదా 2. ఒక్కొక్కసారి కొన్ని షిఫ్ట్లలో అసలు మెన్సురేషన్ అన్న టాపికే రాదు. సో ఈ టాపిక్ మెన్సురేషన్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కొంచెం లెస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మిగతా అన్ని గన్ షాట్ పెట్టేలాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎంత అంటే నార్మల్గా ఏంటంటే మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా, తెలుగు మీడియం అయినా, హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా, ఏ మీడియం అయినా కానీ ఆ రీజనింగ్లో 20 ప్రశ్నలల్లో 18 ప్రశ్నలు కరెక్టు కంపల్సరీ పెట్టాలి. 18 ప్రశ్నలు కరెక్ట్ పెట్టాలి. 18 × 2 36 మార్కులు రీజనింగ్లో స్కోర్ చేయగలిగితే మనం సిబిటీ క్లియర్ చేసి పిఎస్టీ పిఎంటీకి ఎలిజిబుల్ అవుతాం. సో రీజనింగ్ నుండి అనాలజీ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 2 లేదా 3, నాన్ వర్బల్ సిరీస్ నుండి 2 లేదా 3, నెంబర్ అండ్ లెటర్ సిరీస్ నుంచి 2 లేదా 3, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి 1 లేదా 2, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 1 లేదా 2. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేది గన్ షాట్ కంపల్సరీ వస్తాయి. డిక్షనరీ ఆర్డర్ అనేది కొన్ని షిఫ్ట్లలో అడుగుతాడు, లేకుంటే లేదు. బ్లడ్ రిలేషన్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వస్తాయి. సిలోయిజం నుండి 1 లేదా 2, డైసెస్ నుంచి కొన్ని షిఫ్ట్లలో అసలు అడిగితే ఒక ప్రశ్న అడుగుతాడు. ఫిగర్ సిరీస్ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ కాదు, మీకు ఆల్మోస్ట్ ఈ ప్రశ్నలు గన్ షాట్ పెట్టినారంటే మీకు 40 ప్రశ్నలకు గాను 80 మార్కులు గన్ షాట్ దిగుతాయి. ఇవి నేను చెప్పిన టాపిక్ కంపల్సరీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్తే 40 ప్రశ్నలకు గాను 40 × 2 80 మార్కులు గన్ షాట్గా దిగడం జరుగుతుంది. సో సెక్షన్ నెంబర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో ఏంటంటే యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. ఈ యాంటోనిమ్స్ నుంచి 2 ప్రశ్నలు కంపల్సరీ రావడం జరుగుతుంది. సినోనిమ్స్ నుంచి 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. స్పాటింగ్ ఎర్రర్ నుంచి 1 లేదా 2, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ నుంచి 1 లేదా 2, ఇడియమ్స్ నుంచి 1 లేదా 2, క్లోజ్ టెస్ట్ అండి. ఈ క్లోజ్ టెస్ట్ వచ్చేసి 5 ఉంటాయి. ఇవి గన్ షాట్ 16వ ప్రశ్న, 17, 18, 19, 20 ఈ 5 క్వశ్చన్లు క్లోజ్ టెస్టే ఉంటుంది. సో ఇక్కడ నుంచి క్లోజ్ టెస్ట్ నుంచి మనకు 10 మార్కులు రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో 5 ప్రశ్నలు కాబట్టి 5 × 2 10 మార్కులు క్లోజ్ టెస్ట్ ఇంగ్లీష్లో నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి సో మనము ఇంగ్లీష్కి వచ్చేసి వొకాబులరీ, గ్రామర్ని బాగా ప్రాక్టీస్ చేయాలి.
హోమోఫోన్స్ నుంచి 1 లేదా 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 1 లేదా 2, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 1 లేదా 2. సో ఈ యాంటోనిమ్స్ సినోనిమ్స్ అన్నాను కదా, ఈ యాంటోనిమ్స్ సినోనిమ్స్ అనేది మనకి ఏమొస్తాయి ఏంటో ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే బాగా వొకాబులరీ, గ్రామర్ బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది క్లియర్ అవ్వదు. ఇంగ్లీష్లో యాంటోనిమ్స్ సినోనిమ్స్ అనే టాపిక్ అనేది క్లియర్ కాదు, బాగా అనాలిసిస్ చేయాలన్నమాట. అండ్ సెక్షన్ నెంబర్ 4కి వెళ్తే 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ నుంచి. ఈ జనరల్ అవేర్నెస్ ఏంటంటే నార్మల్గా మనకి కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఎలా ఫాలో అవ్వాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి అండ్ వీక్లీ టెస్ట్ రాస్తే మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవ్వడానికి గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ నుండి 4 లేదా 5 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ మీదనే అడగడం జరుగుతుంది. 4 లేదా 5 ప్రశ్నలు. ఇన్ కేస్ 5 ప్రశ్నలు అడిగాడు అనుకోండి, 5x2 అంటే 10 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి రావడం జరుగుతుంది. సో స్టాటిస్టిక్ జీకే చూసుకుంటే 3 లేదా 5 ప్రశ్నలు రావడం జరుగుతుంది. జియోగ్రఫీ చూసుకుంటే 2 లేదా 3. హిస్టరీ చూసుకుంటే ఒక్కొక్కసారి 0. కొన్ని షిఫ్ట్లలో ఏంటంటే అసలు హిస్టరీ నుంచి ప్రశ్నలు అడగడు. ఇన్ కేస్ అడిగితే మాత్రం 1 అడుగుతాడు. అండ్ పాలిటీ నుండి 2 లేదా 3. ఈ పాలిటీ నుంచి ఏం అడుగుతాడంటే ఆర్టికల్ 21 అంటే ఏంటిది, ఆర్టికల్ 32 అంటే ఏంటిది, 71 సవరణ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో పాస్ అయింది, ఇలా అడుగుతాడు. అండ్ ఎకనామిక్స్ నుండి 1 లేదా 2, ఎకనామీ నుంచి 1 లేదా 2, బయాలజీ నుంచి 2 లేదా 3, అండ్ ఫిజిక్స్ నుండి 1 లేదా 2, కెమిస్ట్రీ నుంచి 1 లేదా 2. సో మనం ఈ జనరల్ అవేర్నెస్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనము ఎక్కడ గన్ షాట్ ప్రిపేర్ అవ్వాలంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 గన్ షాట్ మొత్తం ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జనరల్ అవేర్నెస్కి వెళ్ళాలి. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ దేనికి వెళ్ళాలంటే హిస్టరీ చూసుకోవాలి. హిస్టరీలో మనకి ఏషియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ ఉంటుంది. కాబట్టి ఈ హిస్టరీ మొత్తం 2-3 టైమ్స్ రివిజన్ చేసుకుంటే మనకి కవర్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి మనము ఆ 3 అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్. ఏంటంటే మనకు ఈ టాపిక్ చదువుకుంటే ఆ టాపిక్లో నుంచి వస్తుందని తెలుస్తుంది. జనరల్ అవేర్నెస్ అలా కాదు, ఏమొస్తుంది ఏం రాదో మనకు కూడా తెలియదు. కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ముందు అవి కవర్ చేసుకున్న తర్వాత జనరల్ అవేర్నెస్కి రండి. అండ్ డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ జనరల్ అవేర్నెస్ కేటాయించిన కానీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ మనకు ఎలాగో సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్సే మనకి ఇంపార్టెంట్ అనమాట అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కవర్ చేయడానికి అండ్ జనరల్ అవేర్నెస్ కూడా కవర్ చేయడానికి. వన్స్ మనకి జనవరి వచ్చిందంటే మనం జనవరిలో రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఇంకా చదివే టైం దొరకదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 3 మంత్స్లో మొత్తం కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సో నేను ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈ డిసెంబర్ 31 వరకు 97 డేస్ స్టడీ ప్లాన్ అనేది నేను నా వీడియోలో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీరు సుమారు ఆ ప్లాన్ ఫాలో అయినా కానీ ఎటు లేదన్నా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్లో నిర్వహించే ఎగ్జామ్లో మీరు సింపుల్గా 120+ మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. అది గన్ షాట్. నేను చెప్పిన షెడ్యూల్ ఫాలో అయ్యి, నేను చెప్పిన ఇప్పుడు వెయిటేజ్ సిలబస్ ఇది ఫాలో అయినారంటే సింపుల్గా 120+ మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ మీరు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా అది వస్తుంది. ఎన్సిబి, ఎస్ఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, మీ మెరిట్ ఉన్న పోస్టులు మీరు కొట్టుకోవచ్చు అనమాట. ఒక వాళ్ళు చెప్పాలంటే ఎన్సిబి, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇవి మెరిట్ పోస్టులు. కాబట్టి ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్. 120+ వచ్చినాయి అంటే తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి
120+ వచ్చినాయంటే మీరు మెరిట్ ఉన్న పోస్టులకు ఎలిజిబుల్ అనమాట. సో టైం వేస్ట్ చేయకండి. వన్స్ ఇప్పుడు పోయిన అవకాశం మళ్ళీ రాదు అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి. గివ్ అప్ ఇవ్వకండి. ఎక్కడ ప్రిపరేషన్లో చాలా ఆటంకులు ఎదురైనా కానీ గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తుండే ప్రిపరేషన్. సో ఇది గైస్ 2026 SSGD కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CASF 2026. Like, share and subscribe for more updates.